గోల్డ్ కి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు భూములు కొన్నారు, అక్రమంగా కాజేశారని దాని మీద ఆరోపణలు వెలువచ్చాయి. వాటి గురించి అరెస్ట్ చేస్తారనేది అందరూ కూడా అప్పట్లో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం అంత తప్పు సాధించినట్టయితే ఏం కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో అందరం కూడా చూసాం. చూసిన పరిస్థితుల్లో ఆ రోజు డీజీపీ గారు కూడా కామెంట్ చేశారు, నిరసన వ్యక్తం అవుతుంటే ఎలా చేస్తారనేది కూడా ఆయన. సో ఇప్పుడు ఏంటంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏంటంటే ఒక పక్కనేమో తిరిగేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఆ తర్వాత పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి తర్వాత తీసాం మిథున్ రెడ్డి గారి దాకా అరెస్ట్ అని. సరే విజయసాయి రెడ్డి గారు మరి సమాచారం ఇస్తున్నారు, ఆయన గెలిపోతే పోలేదు. సో ఆ తర్వాత ఏంటంటే కల్తీ మద్యం అసలు ఈ ప్రభుత్వాన్ని కూడా కుదిపేస్తుంది కూటమి సర్కార్. ఒక పక్కన ఆ కుంభకోణం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ కూడా బయట పెడతా ఉంటే ఈ కల్తీ మద్యం ఏంటి ఇదేంటి అని చెప్పేసి అది కూడా మా అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రావు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించే కావటం అనేది బాగా సంచలనంగా మారిన పరిస్థితులు. అయితే వాళ్ళు వెంటనే అతన్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత దర్యాప్తుకి ఆదేశించడం, అనూహ్యంగా జోగి రమేష్ గారి పేరు బయటకు వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం అందరం కూడా చూస్తాం. సరే ఈ రోజు జోగి రమేష్ గారు నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత, లేదంటే ఆయన అంతకు ముందు గత కొద్ది రోజులుగా కనకతొక్కుమ కొండ మీదకి వెళ్ళి చేతిలో హారతి పెట్టుకుని ఆపేయటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సవాళ్ళు ఇస్తూ ఇవన్నీ కూడా పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా సిట్ అనేది కొన్ని ఆధారాలు చూస్తాం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే జోగి రమేష్ గారు చెప్పిన మాటల్లోనే 23 సార్లు మార్చుతారు. ఫస్ట్ ఏమో జగన్మోహన్ రావు జనార్దన్ రావులు ఎవరో తెలియదని చెప్పారు. ఆ తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి తెలుసు అన్నారు. అదేవిధంగా జగన్ గారు కూడా మరి ఆ సమాచారం ఉందో లేదో తెలియదు, కానీ అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఫోన్లు కూడా ఇస్తున్నా కూడా కావాలని తిట్టి కుట్ర చేసి జోగి రమేష్ గారిని ఇప్పించిందని చెప్పేసి ఆ రోజు జగన్ గారు కూడా ప్రశ్నించే చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఇవాళ కొల్లి రవీంద్ర గారు కూడా ప్రశ్నించి చెప్పారు, జనార్దన్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సీసీటీవీ ఎవరో తెలియని వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి చర్చించిన పరిస్థితి, సీసీటీవీ ఫుటేజ్ ఉంది అంటే అన్ని ఆధారాలు కొంత సేకరించే ఈ విధంగా కొంత వాళ్ళు రిఫరెన్స్ పెట్టుకొని అరెస్ట్కి ముందుకు వెళ్ళిన పరిస్థితి. లేకపోతే ఇప్పుడు కక్ష సాధింపుగా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జోగి రమేష్ గారిని ఈ విధంగా చేశారనేది బీసీ వర్గాల్లో కూడా వాళ్ళు అవునన్నా కాదన్నా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి ఆధారాలు కొన్ని లభించాయి. జగన్మోహన్ రావుతో మాట్లాడిన సందర్భం, లేదంటే ఆ వాట్సాప్ కాల్స్ కానీ, ఆ టైమింగ్ కానీ, లేదంటే సెప్టెంబర్ 23వ తారీఖు ఖచ్చితంగా కూడా రిమాండ్ రిపోర్ట్లో చూపించారు. సెప్టెంబర్ 23వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కూడా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నట్టు కూడా వార్త చూస్తారు. అదేవిధంగా 2013 నుంచి కూడా అక్కడ ఇబ్రహీంపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే మద్యం వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య లావాదేవీలు జరిగాయని కూడా చుట్టూ ఈరోజు ఆరోపణలు చేస్తా ఉంది. అది రిమాండ్ రిపోర్ట్ లో కూడా పెట్టిన పరిస్థితి. సో వీటి నుంచి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు సంబంధం లేదనే విషయాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తాం. దీనిలో మీరు ఇంకో ప్రశ్న వేశారు, ఈ తర్వాత ఎవరు ఏంటి అంటే కూటమి సర్కారు ఈ కక్ష సాధింపు విషయాల్లో కొంత జాగ్రత్తగా వెళ్తున్న పరిస్థితి చూసాం. ముందు జాగ్రత్త చర్యలు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానీ, అచ్చెన్నాయుడు విషయంలో కానీ, లేదంటే ధూళిపాల నరేంద్ర గారి విషయంలో కానీ చేసిన హంగామా, చింతకాయల అయ్యన్న పాత్ర గారి ఇంటి మీదకి తెల్లవారుజామున వెళ్ళడం, ఇవన్నీ చూసిన పరిస్థితుల్లో కోర్టులకు వెళ్ళటం, వాళ్ళకి అవసరమైన న్యాయ సంబంధంగా వాళ్ళు ఎక్కడ వరకు పోరాడాలో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మాత్రమే అరెస్ట్ చేసి కోర్టు బెయిల్ ఇవ్వని పరిస్థితి చూసిన తర్వాతే అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు చూసినట్టయితే కొడాలి నాని గారు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కువగా టార్గెట్ చేసే ఎవరైతే రోజా గారు, కొడాలి నాని గారు, అదేవిధంగా వెడల రజనీ గారు, పేర్ని నాని గారు, వీళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళు టార్గెటెడ్గా ఉంటారు. వాళ్ళు అన్ని తప్పులు చేసి మా మీద అంత ధ్వజం ఎత్తి బూతులు తీసినా కూడా వాళ్ళ ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద అనేక ఆరోపణలు వచ్చాయి, అయినా కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళందరూ ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా వీటికి సంబంధించి చూస్తే నేను రఘురామకృష్ణరాజు గారి మాటల్లో చెప్పాలంటే రోజా గారికి సంబంధించి ఆర్దాం ఆంధ్రాలో అది దర్యాప్తు జరుగుతూ ఉందంటున్నారు. అదేవిధంగా కొడాలి నాని గారికి సంబంధించి కూడా విజిలెన్స్ రిపోర్టు వచ్చిందని చెప్తా ఉన్నారు.
అదేవిధంగా చూస్తే విడుదల రజనీ గారికి సంబంధించి ఆమె ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంది. సో పేర్ని నాని గారు అయితే మొదట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు మా ఆవిడ జోలికి రావద్దని చెప్పేసి కొల్లు రవీంద్ర గారిని చెప్పారు, గట్టిగా మందలించారని చెప్పారు. ఆ తర్వాత చూస్తే ఆయన అటు పెడన కానీ లేదంటే పామర్రు కానీ గుడివాడ వెళ్ళినట్టు లేకపోతే కైకలూరు దెందులూరు వెళ్ళినట్టు కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా చీకట్లో పని ముగించుకో రావాలన్నట్టుగా ఏదో మాట్లాడారు. అభ్యంతరకరంగా కార్యకర్తలు మాట్లాడారనే విషయాలు చేస్తున్నాము. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ ఆర్డర్ అనేది 2 నెలలు అటు ఇటుగా రోజా గారు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, వీళ్ళ మీద ఆ కోర్టులకి వెళ్ళటం, వాళ్ళకి వెసులుబాటు ఇవ్వటం, ఆ కోర్టుల్లో నిరూపణ కాని పక్షంలోనే మేము అరెస్ట్ చేస్తున్నాం చెప్తే మేము కక్ష సాధించడానికి సిద్ధంగా లేము అనేది ఒక ఇదైతే వాళ్ళు ఇస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ అరెస్టులు అయితే రానున్న కాలంలో జరిగే అవకాశం. ఇక్కడ నేననేది ఏంటంటే యోగి రమేష్ గారిని ఖచ్చితంగా వాళ్ళు అది ఇప్పుడు చెప్పారు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తా ఉన్నారు. జగన్ గారు చెప్పారు, వాళ్ళ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అక్కడ కాశీ బొగ్గలో జరిగింది కానీ ఆ విషయాలన్నీ కూడా తుఫాను విషయాల్లో కానీ వీళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు జోగి రమేష్ ని ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేశారనేది ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే జోగి రమేష్ గారికి సంబంధించి వాళ్ళు అంత వెనకేసుకొచ్చిన తర్వాత పప్పులో కాళేశ్వరం పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టారనుకోండి, వీళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలను తేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక పక్కన ఆయన ఎవరో తెలియనట్టు వాళ్ళ ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయని కొల్లు రవీంద్ర గారు లాంటి వాళ్ళు చెప్తా ఉంటే మంత్రి స్థానంలో ఉన్నది అంత వెనకేసుకొచ్చినప్పుడు ఏమైందంటే ప్రజల్లో కూడా నమ్మే పరిస్థితి కనిపించింది. జోగి రమేష్ గారి మాటలు కానీ వైఎస్ఆర్సీపీ నేతల మాటలు కానీ. సో అవన్నీ చూసి జోగి రమేష్ గారికి సంబంధించి ఎట్లా ఉంది ఏంటి ఆధారాలు ఏంటి అన్ని తెలుసుకున్న తర్వాత అలా పార్టీ నాయకుడిగా వెనకేసుకు రావచ్చు. కానీ ఈ ఆధారాలను చూస్తున్నప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో చూస్తున్నప్పుడు కొంత ప్రజలకి నమ్మే పరిస్థితి ఉండదు. వస్తాను, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. లక్ష్మీభారతి గారు, గుడ్ ఈవినింగ్.